శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ కైలాసనాథ ఆలయం దీన్ని మన దేశంలో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్పీషియస్గా చూస్తారు. అలానే దీనికి కూడా చాలా పెద్ద రాయిని యూజ్ చేశారు, ఇంకా చాలా ఉన్నాయి దాని విశిష్టతలు అని చెప్తారు. ఏంటి సార్ అది? ఒకటేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 756 to 773 సంవత్సరంలో నిర్మాణం, చాలా ప్రాచీన కాలం. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇక్కడ మన భారతదేశం గొప్పది అంటుంటాం చూసారా. ఎందుకు గొప్పది అంటే అది ప్రపంచంలో అలా చెక్కినటువంటిది ఎక్కడైనా ఉందా చూపించమనండి. మొత్తం వరల్డ్లో అలా పైనుంచి చెక్కుకుంటూ కిందకి వెళ్ళడం. ఎందుకంటే ఒక్క చిన్నది పైన ఆ చెక్కిందంతా వేస్ట్ అయిపోతుంది. అసలు మీ పైనుంచి అసలు ఎట్లా ప్లాన్ వేశాడు? అంతే కదా, పైనుంచి అసలు ఎట్లా వేశారు ప్లాను? చెక్కుకుంటూ ఎట్లా వెళ్ళారు అసలు? మరి అంత అంటే 150 మంది దాదాపుగా శిల్పకారులు రోజు 12 సంవత్సరాల పాటు కష్టపడితే వచ్చినటువంటిది అది. అయితే మరి దానికి ఎన్ని టన్నులు, కొన్ని వేల టన్నులు యొక్క రాయిని తీసేశారు. ఆ రాయి ఎక్కడ పెట్టారు కూడా తెలియదు. మళ్ళీ తీసేసింది అక్కడెక్కడో కనబడాలి కదా, అక్కడ లేదు మళ్ళీ అది. ఇక్కడ విషయం ఏంటంటే మనకి మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇది మనుషుల వల్ల కాదేమో అనిపిస్తుంటుంది నాకు ఎప్పుడు కూడా. కొన్ని విషయాలు చూస్తుంటే అసలు అది మానవ మాత్రులకు అందనటువంటిదైనా ఒకటి అయి ఉండాలి, దేవతా సహకారంతోనైనా ఒకటి అయి ఉండాలి, లేకపోతే వాళ్ళకి అప్పట్లో ఒక కంప్లీట్ స్పెసిఫిక్గా ఒక క్యాలిక్యులేటివ్గా ఉండేటువంటి ఒక పద్ధతి అయినా ఉండాలి. ఇప్పుడు అంత రాయి చెక్కుతున్నారండి, మధ్యలో డొల్ల వచ్చింది రాయి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు చూడండి, గ్రానైట్ ఇవి తీసుకుని ఉంటారు ఆక్షన్స్లో. నేను చాలామంది నాకు క్లయింట్స్లో ఏమంటే మీకు బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది సార్, అది లక్కీ సార్ అన్నాడు. ఎలా అంటే తీసుకుంటాం సార్, ఒక్కోసారి లోపలంతా డొల్లు ఉంటుందండి, పనికిరాని రాయి ఉంటుంది. మరి మీకు లోపలికి వెళ్లకుండానే అప్పట్లో, ఇప్పుడంటే ఇంకా మిషనరీస్ సైంటిఫిక్గా వచ్చాయి, మరి అప్పుడు ఈ రాయి చాలా మంచిది అని ఎట్లా తెలిసింది వాళ్ళకి? ఇక్కడ మనం చాలా ఆలోచించాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ రాయి ఎక్కడా లోపల డొల్లలేదు, ఈ రాయి కంప్లీట్గా చెక్కడానికి పనికి వస్తుంది అని ఎలా నిర్ధారణ చేశారు? పాయింట్ నెంబర్ 1. పోనీ చాలా ప్రదేశాలు అలా చేసి దొరికిందా అని వేరే దగ్గర ఎక్కడ మనకు అలాంటిది లేదు. ఒక 4-5 ప్రాక్టికల్గా వేశారండి, వాళ్ళకి మధ్యలో కొంచెం చేసి ఆపేశారు. దాని తర్వాత ఇది ఆఖరిగా 5వ 6వ లేకపోతే 10వ అనడానికి లేదు. ఎందుకంటే అంత పెద్ద స్టోన్ మొత్తం ఆలయ నిర్మాణాన్ని ఎక్కడాది మనం పైనుంచే చూసి దాదాపుగా 1300-1400 సంవత్సరాల క్రితం అసలు అంత టెక్నాలజీ ఎలా ఉంది? ఇక్కడే మన భారతదేశం గొప్పదని. ఇంకా కనీసం ఏమీ తెలియనటువంటి రోజులు 1400 సంవత్సరాలు అంటే ప్రపంచం మొత్తం కూడా ఇంకా అసలు అప్పటికేమీ తెలియదు వాళ్ళకి, పెద్దగా టెక్నాలజీ గురించి ఏం తెలియదు. అలాంటి సమయంలోనే రాయిని పైనుంచి చూసి ఎస్ ఈ రాయి అయితే మనం పూర్తిగా చెక్కగలమని అనుకొని పైనుంచే మొత్తం చెక్కుకుంటూ కిందకి వెళ్ళి చెక్కడం అంటే ఇది మామూలు విషయం కాదు. అందుకే మన భారతదేశం గొప్పది. అదేనమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ ఆలయం కూడా శివుని యొక్క ఆలయమే. ఈ పైనుంచి కిందకి చెక్కినటువంటి ఆలయానికి వెళ్ళిన వాళ్ళవి నేను చాలామంది డాటా తీసుకుంటే, అంటే నేను గతంలో కొన్ని రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళ పూర్వజన్మ కర్మ వెనక్కి వెళ్ళడం. ఇదేమైందంటే పైనుంచి కిందకి వెళ్ళారు కదా, అంటే ఏమిటి, మనం బ్యాక్ ఒక్కోసారి చూడండి, ఒక్కోసారి ఏం చెప్తాం, పలానా ఏదైనా సక్సెస్ అవ్వలేదంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూడండి అంటాం. ఆ రకంగా వీళ్ళకి ఏమైందంటే ఇది ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మలు తగ్గడానికి చాలా ఉపయోగపడేటువంటి ఆలయం అది. ఓకే. మరొక విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి శిల్పకళ కానివ్వండి, అక్కడ ఉండేటువంటిది కానివ్వండి, ఒకటే స్టోన్ మొత్తం కలిపితే మళ్ళీ అది వేరు స్టోన్స్ కూడా కాదు. ఇప్పుడు మామూలుగా శిల్పకళలు ఉన్నాయనుకోండి, అక్కడేంటి సరే ఈ మండపాన్ని ఈ స్టోన్తో చెక్కుదాం, ఇంకో స్టోన్ ఎక్కడి నుంచో తెచ్చుకుందాం, అలా ఉంటుంది. కానీ అసలు ఇప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నీకు అసలు ఫస్ట్ స్టోన్ ఎంతవరకు ఉందని తెలియాలి, ఎంత లోతుకుందని తెలియాలి. ఎట్లా తెలుస్తుంది ఎంత లోతుకుందని?
లోపలికి వెళ్తే కానీ తెలియదు. లేదా ఇప్పుడంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా అది పెట్టాం. ఫస్ట్ నీకు లోపల ఎంత స్టోన్ ఉందో తెలియకుండా నువ్వు అసలు ఎంతవరకు నువ్వు అంటే ఎగ్జాంపుల్ మనం ఒక బొమ్మ గీయాలనుకున్నాం, ఈ తల ఇంత ఉండాలి. తల ఇంత ఎప్పుడు గీస్తాం? ఈ బాడీ ఇంతవరకు ఉండేటువంటి షీట్ ఉంటే గీస్తాం. ఇంత చిన్న పేపర్లో తల ఇంతే గీస్తాం. మీకు అర్థమవుతుంది నేను చెప్పే కాన్సెప్ట్? ఇంత పెద్ద పేపర్ అయితే తల కొంచెం ఇంత గీస్తాం. ఒక నిలువెత్తు మనిషి అంత బొమ్మ గీయాలంటే మనిషి బొమ్మ ఎంత ఉందో అంత గీస్తాం. అసలు నువ్వు పైనుంచే ఇంత రాయి లోపల ఉందని నువ్వు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేసి ఇది ఎక్కడ డొల్లలేని ఇది ఉందని అర్థం చేసుకొని నువ్వు ఎలా అసలు నువ్వు ఎట్లా చేసావు? ఇది కదా మన భారతదేశం యొక్క గొప్పతనం అంటే. ప్రపంచంలోనే ఎక్కడా లేదు, అసలు లేదు. ప్రపంచంలో ఎవరు ట్రై కూడా చేయలేదు, లేకపోవడం కాదు, థాట్ కూడా రాలేదు. నా ఉద్దేశం ఏంటంటే థాట్ రాలేదు, ట్రై చేయలేదు, వాడికి అంత టెక్నాలజీ లేదు. ఫస్ట్ ఏం రావాలి? థాట్ రావాలి. థాటే రాలేదు. థాట్ వచ్చిన తర్వాత ట్రై చేయాలంటే అసలు వాళ్ళకి సిస్టమ్ తెలియాలి. సిస్టమే తెలియదు. తీరా తెలిసిన తర్వాత అంత సాహసోపేతంగా అంతమందిని పెట్టి పని చేయించాలి. ఇప్పుడంటే మనకి దొరుకుతున్నారు, మరి అప్పట్లో మరి అంతమందితో పని చేయించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదంతా వేస్ట్ అయిపోతే అని రాజు కనిపించవచ్చుగా. అరే ఇంతకాలం బట్టి పైనుంచి చెక్కుకుంటూ కిందకి వెళ్తాము, తీరా వెళ్ళిన తర్వాత రాయి అక్కడికి అయిపోయింది, అది సగంగా అయిపోయింది ఆ గుడి. అప్పుడు పరిస్థితి ఏమిట్రా, ఇంతమందిని పోషించి ఇంతమంది ఇన్ని సంవత్సరాల తరబడి బోల్డ్ అంత ఖర్చు కదా అని అనుకోలే. అంటే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా అసలు ఏ రాయి ఎలాంటిది, ఇక్కడ ఈ రాయి ఉందంటే దీని యొక్క పొడవు వెడల్పు, దీని యొక్క సామర్థ్యత, దీన్ని మనం చెక్కుతే ఎక్కడ రాకుండా అంటే ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి గొప్ప ఇదంతా ఉంది అనేటువంటి భావనతో మనం దర్శించాలి. దర్శిస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. ఆ ఆలయం ఎవరైనా దర్శిస్తే కనుక మన ఊహకు అందనటువంటిది, ఎవ్వరూ చెయ్యలేనటువంటిది అది జరిగింది ప్రపంచంలోనే. మీరు కూడా లైఫ్లో ఏదైనా నేను ఊహకు అందనటువంటిది ఎవరు చేయలేనటువంటి గొప్ప పని చేయాలనుకుంటే ఆలయానికి వెళ్ళాలి.